దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 3 లలితా పారాయణం. జరిగిన కథ, ఏదో దుష్టశక్తి చైతన్యను ఆవహించడంతో తన మామగారైన సుబ్రహ్మణ్యం గారు చైతన్య ఇంటికి వచ్చారు. ఆ దేవికి ధ్యానం చేసి ఒక రక్షణ తయారు చేసి చైతన్య చేతికి కట్టి తనని బెంగళూరు వెళ్ళమని చెప్పి ఆయన ఇంట్లోనే ఉండి ఆ దుష్టశక్తి ఏంటో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇక తర్వాత భాగం వినండి. ఉన్నట్టుండి తన మామయ్య దైవశక్తి గురించి, రాక్షస శక్తి గురించి ఎందుకు చెప్తున్నారు అర్థం కాక, మామయ్య ఇదంతా ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు అని అడిగాడు. ఇప్పుడే అవసరం ఉంది. చూడండి చైతన్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. అది ఏంటి అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి మీ జనరేషన్ నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు వరుణ కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళండి. ఈ ఇంట్లో 4 రోజులు ఉండి నేను ఆ శక్తి ఏంటో తెలుసుకుంటాను అన్నారు. సుబ్రహ్మణ్యం గారి మాటలకు చైతన్య అయోమయంగా, మామయ్య ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, ఈ విషయాలన్నీ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, తెలుస్తుంది చైతన్య, జపం చేసేవాళ్ళకి, అనుష్ఠానం చేసేవాళ్ళకి కొంత సిక్స్త్ సెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడైనా దుష్టశక్తి ఉంటే వాళ్ళకి ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి. దాంతో ఇక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే కొన్ని పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మీరు టెన్షన్ పడకుండా మీ కంపెనీ పనులు పూర్తి చేసుకుని ప్రశాంతంగా రండి. ఈ లోపల నేను ఇక్కడ వాతావరణాన్ని చక్కదిద్దుతాను అన్నారు. చైతన్య మొహమాటంగా, అంటే మామయ్య మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా అని అడిగాడు. నేనొక్కడనే అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నాకు తోడుగా ఆ జగన్మాత, మా గురువుగారు, నా తండ్రి ఆ ఈశ్వరుడు ఆశీర్వాదం ఉండగా నేను ఒంటరి కాదు అన్నారు ఆయన. సుబ్రహ్మణ్యం గారు అంతగా విడమర్చి చెప్పినా కూడా చైతన్య అది అంతా నమ్మలేకపోయాడు. మామయ్య మీరు చెప్తున్నది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆయన. మీరే కాదు బాబు, ఈ జనరేషన్లో చాలామంది వాళ్ళకి అనుకూలంగా ఉన్న విషయాలు మాత్రమే నమ్ముతారు. వాళ్ళకి అనుకూలంగా లేనివి, అనుభవంలోనికి రానివి నమ్మరు. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే అనుభవంలోకి వచ్చేసరికి అవి చెప్పడానికి మనమే ఉండకపోవచ్చు అన్నారు. ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు చైతన్య. నిన్ను భయపెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదు బాబు. నేను పూజించే ఆ తల్లి నా మనసుకిచ్చిన స్మరణతో ఈ మాటలు చెప్తున్నాను. మీ ఇంట్లో ఏదో జరిగింది, అదేమిటో తెలుసుకుందాం. కానీ ముందుగా మీరు ఇంటి నుండి దూరంగా ఉండాలి. ఎలాగో మీకు బెంగళూరులో వర్క్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడం మంచిది. ఆ సమయంలో ఈ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేను కూడా ప్రశాంతంగా విషయం ఏంటో తెలుసుకోవచ్చు. నేను చేసే పని నన్ను చేయనివ్వండి, ఇంతకంటే ఇప్పుడేమీ ప్రశ్నించకండి అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అంత పెద్దవారు ఇలా ప్రాధేయపడటంతో చైతన్య ఏమీ మాట్లాడలేకపోయాడు. సరే మామయ్య, మీ ఇష్టం. నేను ఈరోజు బయలుదేరతాను. రావడానికి ఒక 10 రోజులైనా పడుతుంది అన్నాడు. సరే, ముందు మన ముగ్గురం కలిసి మా ఇంటికి వెళదాం. అక్కడ వరుణ తనకు కావాల్సిన వస్తువులు సర్దుకుని నీతో వస్తుంది అన్నారాయన. చైతన్య వరుణకు పెళ్లి కుదిరి 6 నెలలు అవుతుంది. వాళ్ళ అక్క గర్భవతి కావటం వల్ల పురుడైపోయాక ఆ అబ్బాయికి పెళ్లి చేయాలని చైతన్య వాళ్ళ అమ్మ, నాన్న, సుబ్రహ్మణ్యం గారు కలిసి నిర్ణయించారు. అయితే ఇప్పుడు చైతన్య అక్కయ్య ప్రసవించి మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకు కన్నది. ఇక చైతన్య వరుణ వివాహమే తరువాయి అని సంతోషించి కొద్ది సమయమైనా కాలేదు. ఈ లోపల అనుకోని ప్రమాదం వచ్చి పడింది. చైతన్య కుటుంబం వ్యాపారస్తులైన దైవభక్తి కలవాళ్ళు. పూజలు, హోమాలు, వ్రతాలు అంటూ ఎప్పుడు దైవారాధన చేస్తూ ఉంటారు. వివాహం కుదిరిన తర్వాత ఇరు కుటుంబాలు కూడా స్నేహంగా ఉంటున్నారు. చైతన్య అక్క, బావ ఆస్ట్రేలియాలో ఉండటంతో పురుడికి తన అక్కను ఇండియా తీసుకురాలేకపోయారు. ఆ కారణంగా 1 నెల క్రితం వాళ్ళ అమ్మ, నాన్న ఆస్ట్రేలియా వెళ్ళారు. ఇప్పుడే పురుడు అవడంతో కాస్త ఆరోగ్యం కుదుటపడి పుట్టిన పాపను కూడా చూసుకునే ఓపిక వచ్చిన తర్వాత తన తల్లి, తండ్రి ఇండియాకి తిరిగి వచ్చి తనకి వరుణకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. వరుణ కుటుంబం ఆచారాలకి, సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే కుటుంబం. అంత పెద్ద చదువులు చదువుకున్నా మన సంస్కారం, మన కట్టుబొట్టును గౌరవించే అమ్మాయి వరుణ. సుబ్రహ్మణ్యం గారు అంత ఇదిగా చెప్పడంతో చైతన్య ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. దారిలో సుబ్రహ్మణ్యం గారు కూతురుతో,
అమ్మా వరుణ, ఇక్కడ జరిగింది ఏది కూడా మీ అమ్మకి చెప్పొద్దు, ఆమె కంగారు పడుతుంది అని చెప్పారు. వరుణ సరే అని తల ఊపింది. ఇల్లు చేరుకోవడంతో అంతా కలిసి ఇంట్లోకి వెళ్ళారు. వరుణ తల్లి అన్నపూర్ణమ్మ వాళ్ళకి ఎదురు వచ్చి, బాబు చైతన్య, ఎలా ఉన్నావు? ఆరోగ్యం కుదుట పడిందా అని క్షేమ సమాచారాలు అడిగింది. ఆ తర్వాత అందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి పెట్టారు. ఈలోపు వరుణ తనకు కావలసిన బ్యాగులు సర్దుకుని చైతన్య దగ్గరకు వచ్చింది. కూతురు సిద్ధమై రాగా సుబ్రహ్మణ్యం గారు, అన్నపూర్ణ గారు చైతన్య వరుణను ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించి తిరిగి వచ్చారు. అప్పటి వరకు భర్త చెప్పినట్లుగా అన్ని మౌనంగా చేసుకుని వచ్చిన అన్నపూర్ణమ్మ గారు ఇక ఆగలేక, అదేంటండి, పెళ్లి కాకుండానే అమ్మాయిని అబ్బాయితో కలిసి పంపించారు అని అడిగింది. ఆ మాట సుబ్రహ్మణ్యం గారు నవ్వుతూ, వాళ్ళు తిరిగి వచ్చాక అడగలేకపోయావు అంటూ సోఫాలో కూర్చున్నారు. భర్త మాటలకి చిన్నగా ఉడుక్కుంటూ, అలా కాదండి, మీరు ఏది చేసినా ఆలోచించి చేస్తారు, కానీ ఈ ఆలోచన ఏమిటో అని అర్థం కాక అడిగాను. వాళ్ళ ముందర అడిగితే బాగుండదు కదా అండి, అందుకే అడగలేకపోయాను. ఇప్పుడు చెప్పండి అంటూ అతని పక్కనే కూర్చుంది. ఇంతలో సుబ్రహ్మణ్యం గారి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయన, హలో మోహన్ గారు? మోహన్ గారు అన్నారు. అన్నపూర్ణమ్మ గారికి అవతలి వ్యక్తి మాటలు వినపడడం లేదు. భర్త మాటలు వింటూ లేచి లోపలికి వెళ్ళింది. మోహన్, వినపడుతోంది, చెప్పు. అవును, వారు తప్పకుండా రావాల్సిందే. తప్పదు, ఎలాగైనా ఒప్పించి తీసుకురావాలి. వారు నాకు అండగా ఉండాల్సిందే. ఇక్కడ పరిస్థితి నీకు వివరించాను కదా, వారితో ఈ విషయం స్పష్టంగా చెప్పు, వారు తప్పకుండా వస్తారు. అంతేకాదు, ఒక లిస్ట్ పంపిస్తాను, ఆ సామాగ్రి అంతా తీసుకుని రేపు తెల్లవారి గట్ల 4 గంటలకల్లా శిష్య సమేతంగా చైతన్య ఇంటికి రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేశారు సుబ్రహ్మణ్యం గారు. మోహన్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారికి దగ్గర స్నేహితుడు. వయసులో చిన్నవాడైనా వీరిద్దరి మధ్య అనుబంధం అలా కుదిరింది. ఇద్దరు అమ్మవారి అనుష్ఠానం చేసి అమ్మ అనుగ్రహం పొందినవారు. ఫోన్ పెట్టేశాక కళ్ళు మూసుకుని రేపు చేయవలసిన కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇంతలో అక్కడికి వచ్చిన అన్నపూర్ణమ్మ, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? మీరు ఇలా ఉండటం చాలా అరుదు. ఏదో జరిగితే కానీ మీరు ఇంతలా ఆలోచించరు. ఏదైనా విషయం ఉంటే నాతో కూడా చెప్పండి అంటూ కాఫీ కప్పు చేతికి అందించింది. ఏమీ లేదు పూర్ణ, ఆ అమ్మ ఆశీర్వాదం, దయ మనకు ఉన్నంత వరకు ఏ భయం లేదు. మనందరం బాగుంటాం. ఇక ఆలోచన అంటావా, అవి ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయాయి అని ఆవిడను తదేకంగా చూస్తూ, పూర్ణ, ఒకటి చెప్తాను, చేస్తావా అని అడిగారు. చెప్పండి, మీరు చెప్పినది ఏ పనైనా చేయకుండా ఉంటానా, మీ మాట వినకుండా ఉంటానా? చెప్పండి, ఏం చేయమంటారు అని అడిగింది. రేపు దశమి, శుక్రవారం. రేపటి నుండి నేను పని మీద ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు లలితా పారాయణం చేయాలి అన్నారు. భర్త ప్రత్యేకంగా అలా అడగడంతో కాస్త అయోమయంగా, సరేనండి, తప్పకుండా చేస్తాను, కానీ నేను రోజూ చేసే పారాయణమే కదా, ఏదైనా ప్రత్యేకంగా చేయమంటారా అని అడిగింది. అవును పూర్ణ, సుగంధ ద్రవ్యాలు కలిపి మెత్తని పొడిగా చేసి ఆ పొడితో కుంకుమార్చన మాదిరిగా చేయాలి. అంతేకాదు, నువ్వు పశు వస్త్రాలు మాత్రమే ధరించాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారు స్వయంగా నీ ముందర వచ్చి కూర్చున్నట్లుగా భావించాలి. పూజను ఎంతో ఏకాగ్రతతో చేయాలి. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇంకా పని వాళ్లకు ముందే చెప్పు, పూజలు ఉండగా నిన్ను అస్సలు మాట్లాడించవద్దని. ఇంటికి ఎవరు వచ్చినా నెమ్మదిగా సమాధానం చెప్పి పంపించమని వారితో చెప్పు. అనవసరం విషయాలు ఏమీ కూడా నీ వరకు రాకుండా చూసుకో అన్నారాయన. భర్త అంత గుచ్చి ప్రతి విషయాన్ని అలా చెప్తూ ఉంటే ఏదో ముఖ్యమైన విషయమే అని అనుకున్న అన్నపూర్ణమ్మ చిన్న సందేహంతో, సరేనండి, మీరు చెప్పినవన్నీ తూచా తప్పక పాటిస్తాను, కానీ ఏదైనా అత్యవసరం వచ్చి నా నిష్టకు పరీక్ష కొద్దీ ఏమైనా మాట్లాడాల్సి వస్తే అప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. భార్య సందేహానికి సుబ్రహ్మణ్యం గారు చిన్నగా నవ్వి, ప్రయత్నించు పూర్ణ, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం ఎంత ఉంటే అంత మంచిది. మనం చేసే జపం, హోమం, అర్చన ఇవే దైవానికి మనం ఇచ్చే ఆహారం. మనం భోజనం చేయడానికి ఎంత రుచులు కోరుకుంటామో అలాగే దైవానికి కూడా అంతే శ్రద్ధగా మనం చేసే పూజ, జపం, హోమం వారికి చేరాలి. అంటే శ్రద్ధ, భక్తి, నమ్మకం ముఖ్యం. నువ్వు ఆ విధంగా చేయవని కాదు, కానీ
ఇలా చెప్తే ఇంకా శ్రద్ధగా చేస్తావని నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు గడప దాటి బయటికి వెళ్ళకు అని చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చెప్పారు. అన్నపూర్ణమ్మ కూడా చక్కగా విని అంతా మనసుకు ఎక్కించుకుంది. భర్త చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించాలి అని మనసులో సంకల్పం చేసుకుంది. చైతన్య ఇంట్లో ఉన్న దుష్టశక్తి వలన చైతన్యకు ప్రమాదం జరగబోతుందా? సుబ్రహ్మణ్యం గారు అన్నపూర్ణమ్మ గారికి పూజ గురించి ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్పారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.